బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా శత్రు దేశాలపై కొత్త మిసైల్స్ ను ప్రయోగిస్తోంది ఇరాన్. సెజిల్ 2 మిసైల్స్ తో ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. శత్రు దేశాలకు చిక్కకుండా దిశను మార్చుకునే మిసైల్ ను ఇప్పుడు వదలడం జరిగింది ఇరాన్. 2000 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ ని ఛేదించేలా మిసైల్ ని డిజైన్ చేయడం జరిగింది. యుద్ధంలో తొలిసారి సెజిల్ 2 మిసైల్ ని ప్రయోగించింది ఇరాన్. సెజిల్ 2 ఈ మిసైల్ కి డాన్సింగ్ మిసైల్ గా పేరు. ఎందుకంటే వాళ్ళ రేడార్స్ కి చిక్కకుండా అట్నుంచి వచ్చే మిసైల్స్ ని చూసుకొని తన దిశను మార్చుకుంటూ వాటికి ఎక్కడ చిక్కకుండా వాటిని ఎక్కడొక్కడ ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఎక్కడికి పడితే అంటే ఏ లెవెల్లో కాస్త ఆ లెవెల్లో తన డిసైన్ అంటే దాని ఏమంటారు తన రూట్ని మార్చుకోగలదు. సో అలా ముందుకు వెళ్ళగలదు ఈ సెజిల్ 2. సో ఈ సెజిల్ 2 గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇరాన్ సైనిక సామర్థ్యంలో సెజిల్ 2 అనేది అత్యంత కీలకమైన అండ్ డేంజరస్ మిసైల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. దీంట్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రధానంగా మాట్లాడుకుంటే ప్రప్రథమంగా MRBM అంటారు, అంటే మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్ అంటారు దీన్ని. ఇది సాలిడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది. దీనికి అతిపెద్ద బలం ఇదే. ఎందుకంటే సాలిడ్ ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్కి అంటే ద్రవ ఇంధన మిసైల్స్ వలె కాకుండా వీటిని ముందుగానే నింపి ఉంచవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, అతి తక్కువ టైంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీటిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఏకంగా 2000 నుంచి 2500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అంటే ఏకంగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు దీన్ని ప్రయోగించవచ్చు. ఇటు ఇజ్రాయెలే కాదు, సౌదీ అరేబియా, ఈజిప్ట్, దాంతోపాటు ఆగ్నేయ యూరోప్లోని కొన్ని ప్రాంతాలను కూడా ఇది ఈజీగా చేరుకోగలదు. దీంతోపాటు స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా కొద్దిసేపటికి మాట్లాడుకున్నట్టుగా సాలిడ్ ఫ్యూయల్ కావడం వల్ల శత్రువుల నిఘా విమానాలు లేదా వాటి శాటిలైట్స్ గుర్తించేలోపే దీన్ని ప్రయోగించవచ్చు. అండ్ దీన్ని ట్రక్కుల లాంటి మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడికైనా తరలించవచ్చు. యుద్ధ సమయంలో శత్రువు వీటిని గుర్తించడం, వీటిని ధ్వంసం చేయడం చాలా కష్టమవుతుంది అనేది వినిపించమాట, ఎందుకంటే మొబైల్ లాంచర్స్ కాబట్టి. అండ్ దీంతోపాటు ప్రిసిషన్ గురించి మాట్లాడుకుంటే ఈ పాత మిసైల్స్తో పోల్చుకుంటే సెజిల్ 2 ఈ మెరుగైన గైడెన్స్ సిస్టమ్ దీనికి ఉంటుంది. దీంతో లక్ష్యాన్ని మరింత ప్రిసిషన్స్తో చేరుకుంటుంది అనేది ఇక్కడ వినిపించమాట. అండ్ ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధంలో కీలక నగరాలను, ఇజ్రాయెల్లోని కీలక నగరాలను, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ ఉపయోగిస్తున్న ఈ సెజిల్ 2 మిసైల్స్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్తో పాటు అమెరికా రక్షణ శాఖ నిపుణులు. ఎందుకంటే ఈ మాట మాట్లాడుకోవడం జరుగుతోంది. వీటిని నిలువరించడం ఎలా? ఎందుకంటే శత్రువులు రేడార్కి చిక్కటం లేదు, దాంతోపాటు వెళ్ళి స్ట్రైక్ చేస్తోంది. భారీ గుంతలు పడుతున్నాయి ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే రోడ్ల మీద ఈ మిసైల్స్ అక్కడ రాడార్ సిస్టమ్ని తప్పించుకొని అంటే యాంటీ మిసైల్ సిస్టమ్ని తప్పించుకొని వెళ్ళి ఢీకొట్టిన సందర్భంలో, ఎందుకంటే ఏకంగా 500 నుంచి 1000 కేజీల బరువున్న వార్ హెడ్స్ని మోసుకెళ్తున్నాయి ఇవి. అండ్ సెజిల్ 2 ఇరాన్ గురించి మాట్లాడుకుంటే మీకు గుర్తుందా, ఇరాన్ షహాబ్ అంటారు. షహాబ్ మిసైల్స్ కంటే చాలా వేగవంతంగా, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. షహాబ్ అనేది వాళ్ళ ఓల్డ్ వర్షన్ ఇది. అండ్ దీన్ని తట్టుకోవడానికి ఆరో 3 డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది ఇజ్రాయెల్. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ముందు. కానీ సెజిల్ 2 మిసైల్ గురించి మాట్లాడితే దీని డెవలప్మెంట్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. సెజిల్ సిరీస్లో ఇరాన్ చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ ఇది. చాలా ఫాస్ట్గా ఈ మిసైల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. సెజిల్ 1 చాలా సక్సెస్ఫుల్. దీంతో దీని యాక్యురసీని పెంచే ప్రయత్నం చేశారు. దీని యాక్యురసీని పెంచుతూ సెజిల్ 2ని రూపొందించడం జరిగింది ఇరాన్. ఇది పూర్తిగా ఇండిజినియస్గా, అంటే చైనానో లేకపోతే నార్త్ కొరియా మిసైల్స్ కాపీ కాదంటూ కూడా ఇరాన్ సైంటిస్టులు చెప్పుకొస్తూ ఇండిజినియస్గా వాళ్ళ ఇండిజినస్ టెక్నాలజీతో వీటిని రూపొందించుకోవడం జరిగింది. దీంతో ఈ మిసైల్ పైభాగం వార్ హెడ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు చాలా వేగంగా వెళ్తుంది. అండ్ మ్యాక్ 12-15 మాట్లాడుకుంటుంటారు, అంటే శబ్ద వేగం కంటే 12 నుంచి 15 రెట్లు. ఇది ఎలా చెప్పాలంటే మీరు మీ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు మాట్లాడుతున్నారు కదా, మీ మాటలు అవతల వాళ్ళకి చేరేలోపి అంటే అంత వేగంతో పోల్చుకుని దానికి 12 నుంచి 15 రెట్ల వేగంతో అది ప్రయాణం చేస్తుంది. సో మన మాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు చాలా ఈజీగా వినిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను,
నా ఎదురుగున్న వ్యక్తికి వినిపిస్తుంది. ఇది కామన్. బట్ దీని స్పీడ్కి మించి ఏకంగా 12 నుంచి 15 రెట్ల వేగంతో వెళ్తూ ఉంటుంది. అండ్ దీని ఆకారం గురించి మాట్లాడుకుంటే వాతావరణంలో ఉండే ఆ ప్రెషర్ని తట్టుకునేలా, లక్ష్యాన్ని కరెక్ట్గా చేరుకునేలా, ప్రిసిషన్స్తో చేరుకునేలా డిజైన్ చేశారు దీన్ని. సాలిడ్ ఫ్యూయల్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. ఈ మిసైల్ సాలిడ్ ఫ్యూయల్ నింపడం ద్వారా, అంటే మిసైల్స్కి ఇంధనం నింపి సంవత్సరాల తరబడి భూగర్భ సొరంగాల్లో లేదా అంటే దాంట్లో భూగర్భ సొరంగాలు ఉంచినా లేకపోతే వేరే చోట్ల ఎక్కడ పెట్టినా కూడా దీనికి సేఫ్గా ఉంటుంది. సో ఇది సాలిడ్ ఫ్యూయల్ కారణంగా దీనికి ఇబ్బంది లేదు. అండ్ మొబిలిటీ ఎక్కువ దీనికి, ఎందుకంటే సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ కారణంగా వీటికి పెద్ద పెద్ద ఫ్యూయల్ ట్యాంకర్స్ అవసరం లేదు. కేవలం ఒక ట్రక్, అంటే ట్రాన్స్పోర్ట్ ఎరెక్టర్ లాంచర్ అంటూ ఉంటారు కదా, టెల్, ఈ ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ అంటూ ఉంటారు. అటువంటి ఒక ట్రక్ ఉంటే సరిపోతుంది. సో వీటి ద్వారా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వీటిని తీసుకెళ్ళి అక్కడ తరలించి వాటిని అక్కడి నుంచి నిమిషాల్లోనే లాంచ్ చేసేయచ్చు, ప్రయోగించవచ్చు. షహాబ్ 3కి అండ్ సెజిల్ 2కి కంపారిజన్ చేస్తారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత పవర్ఫుల్ వెపన్ అనేది. దుబాయ్పై డాన్సింగ్ మిసైల్ని ఇప్పుడు ప్రయోగిస్తోంది. ఇప్పటికీ దుబాయ్ కుదేలైపోతుంది. అటువంటి దుబాయ్ని టార్గెట్ చేసేందుకు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ని టార్గెట్ చేసేందుకు కావచ్చు, వీళ్ళు ప్రయోగిస్తున్న ఈ సెజిల్ 2 ఇప్పుడు కీలకంగా మారబోతోంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థని కుప్పకొలిపోతున్నాయి. అండ్ ఇజ్రాయెల్ చాలా అనూహ్యంగా వాళ్ళ మిజైల్ సిస్టమ్, అంటే ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఆరో 1, 2, 3 అంటూ ఉంటారు. అంటే దాదాపుగా 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు అంతవరకు పైన ఉన్న వాటిని ట్యాకిల్ చేయగలిగేది ఈ ఆరో 3. సో ఇప్పుడు వాటిని ప్రయోగించాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుంటే ఖర్చే, ఆ ఖర్చు గురించి గతంలో మాట్లాడుకుందాం. వీళ్ళు దాదాపుగా 1 లక్షల వీళ్ళు ఖర్చు పెడుతుంటే వాళ్ళు కోటాల్లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి యాక్టివేట్ చేసుకొని వీటిని మిజైల్స్ని ఢీకొట్టాల్సి వస్తుంది. సో ఫినాన్షియల్గా చాలా గట్టిగానే దెబ్బ కొడుతుంది ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. అండ్ దుబాయ్ కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ షెడ్యూల్ 2 ప్రయోగించిన తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు షెడ్యూల్ 2కి, షహాబ్ 3కి. ఎందుకంటే షహాబ్ 3తో ఆ మిజైల్తో పోలిస్తే షెడ్యూల్ 2 చాలా మెరుగైంది అనేది వినిపించమాట. ఎందుకు? షహాబ్ 3ని ప్రయోగించడానికి గంటల తరబడి ఆ ఫ్యూయల్ దాంట్లో నింపాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఫ్యూలింగ్ చేస్తూ ఉంటారో శాటిలైట్ చాలా ఈజీగా గుర్తుపట్టేస్తాయి. కానీ షెడ్యూల్ 2ని 5 to 10 minutes, అంటే 5 to 10 minutes ఆ గ్యాప్లోనే లాంచ్ చేసేయచ్చు. ఇక్కడ లాజిక్ ఉంటుంది. ఎప్పుడైతే వీటికి ఫ్యూయల్ నింపుతూ ఉంటారో శాటిలైట్స్ గుర్తించేస్తాయి అండ్ నిమిషాల వ్యవధిలోనే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి. ఆ పాస్ చేసిన తర్వాత వాటిని క్రాస్ చెక్ చేసుకొని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకొని వాటిని మళ్ళీ తిరిగి లాంచ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ టైం ఎక్కడా చిక్కకుండా, ఆ టైం ఎక్కడ దొరకకుండా సాలిడ్ ఫ్యూయల్తో ముందుగా వీటిని నింపేసి ఉంచుతారు. కాబట్టి వీటిని మహా అయితే 5 నుంచి 10 నిమిషాలు ప్రయోగించవచ్చు. షహాబ్ కంటే సెజిల్ ఏకంగా 500 కిలోమీటర్ల ఎక్స్ట్రా రేంజ్ దీనికి ఇప్పుడు కలిగి ఉండడం మాట్లాడుకుంటుంటారు. దాని గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ మిజైల్ గురించి. అండ్ మరి వీటిని తట్టుకోవాలంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దగ్గర కావచ్చు ఉన్న వ్యవస్థలు ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ ఇజ్రాయెల్ దగ్గర కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఆరో 3 ఉంది. అండ్ అమెరికా దగ్గర థర్డ్ ఈ యాంటీ మిజైల్ సిస్టమ్ ఉన్నాయి. షెడ్యూల్ 2 లాంటి బెలిస్టిక్ మిజైల్స్ని అడ్డుకోవడానికి వీటిని రూపొందించిన పరిస్థితి ఉంది ఈ రెండు కూడా. అయితే ఒక్కసారి వందలాది షెడ్యూల్ మిజైల్స్ని కనుక ప్రయోగిస్తే సాల్వో అటాక్ అంటూ ఉంటారు. ఏ రక్షణ వ్యవస్థ అయినా తల వంచక తప్పదు అనేది విశ్లేషకుల అంచనా. అంటే అఫ్కోర్స్ వీటిని తట్టుకుంటాయి, వీటిని మధ్యలో కొన్ని డ్యామేజ్ చేస్తాయి, కొన్ని ఇంటర్సెప్ట్ చేస్తాయి, గాల్లోనే పేల్చేస్తాయి. బట్ గంపగుత్తగా రిలీజ్ చేసినప్పుడు ఒక్కసారిగా అన్నిటిని విడిచిపెడితే, అన్నిటిని వదిలిపెడితే గాల్లో వీటిని కొన్నిటిని మాత్రమే వీటిని తట్టుకొని వాటిని ఇంటర్సెప్ట్ చేయగలరు. మిగిలిన మాత్రం ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే, ఇజ్రాయెల్ మీద కొన్ని లొకేషన్స్ టార్గెట్గా చేసుకుంటే వాటిని కనీసం ఒక్కటైనా తాకగలదు అనేది వినిపించే అంచనా. ఒక గంపగుత్తగా రిలీజ్ చేసినప్పుడు అంటే ఒక 100 లేకపోతే ఒక 15, 20 ఇలా అనుకుందాం. సో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నిటిని ఇంటర్సెప్ట్ చేయగలదు, కొన్నిటిని నిర్వీర్యం చేసేయగలదు, కానీ పూర్తిగా అన్నిటినీ కాదు. ఎందుకంటే లెంత్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 17.6 మీటర్లు, బరువేమో 23,600 కిలోలు ఉంటుంది. వార్ హెడ్స్ గురించి మాట్లాడుకుంటే హై ఎక్స్ప్లోజివ్ అనేది మాట్లాడుకుంటుంటారు. అండ్ ఇనర్షియల్ గైడెన్స్ అనేది దీనికి ఉందనేది. దీంతోపాటు ఇరాన్కి సంబంధించి ఖైబర్ ఫతే, ఈ రెండింటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా హైపర్సోనిక్ మిసైల్స్ అండ్ సెజిల్ కంటే వేగవంతమైనవి కూడా.
సో వాటి గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఇంకా మాట్లాడుకోవాలంటే వీళ్ళకున్న ఆ మిజైల్ సిస్టమ్ చాలా పెద్దది, చాలా ఎక్కువ ఉంటుంది. అదంతా మనకి కాస్త కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు. కానీ సెజిల్ 2కి నేను కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ కూడా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీటిని తట్టుకుని నిలబడేలా ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఆర్థికంగా పెద్ద దెబ్బ పడకూడదు, అలా అని చెప్పి వాళ్ళ వ్యూహాన్ని మార్చకూడదు. ఎప్పుడైతే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు వాళ్ళ ప్రభావాన్ని, వాళ్ళ స్ట్రైక్ని ఎప్పుడైతే తీవ్రతరం చేస్తాయో అప్పుడు వాళ్ళ దగ్గర మిజైల్స్ని దానికి తగినట్టుగా ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది ఇరాన్. లేని సందర్భంలో దుబాయ్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు షాహీ డ్రోన్స్ని ప్రయోగిస్తోంది, చాలా చీప్ అవి. దాంతోపాటు ఇలాంటి చిన్న చిన్న మిజైల్స్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఇరాన్ని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు సెజిల్ లాంటి మిజైల్స్ని ప్రయోగిస్తోంది. అండ్ ప్రిసిషన్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇటువంటి వాటిని ప్రయోగిస్తోంది. కాబట్టి దుబాయ్పై డాన్సింగ్ మిజైల్స్ని ప్రయోగించడం కారణం అది. ఎందుకంటే వాళ్ళకి థాడ్ లాంటి యాంటీ మిజైల్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతోంది అనేది వినిపించే మాట అమెరికా. మరి వాటిని ఢీకొట్టాలంటే పవర్ఫుల్ వెపన్స్ ఉండాలి కదా. సో అందుకని ఇటువంటి మిజైల్స్ని ప్రయోగిస్తోంది అనేది. సో పూర్తిగా అయితే మాత్రం